ఈ లోక ప్రేమ మనల్ని చంపుతుంది. ఈ లోక ప్రేమ మనల్ని వేదనకు గురి చేస్తుంది. ఈ లోక ప్రేమ మనల్ని ఎప్పటికైనా పతనానికి గురి చేస్తుంది. ఒకవేళ ఈ రాత్రి ఈ లోకపు ప్రేమను నమ్మి, ఈ లోక ప్రేమ చేత నువ్వు ద్వేషింపబడ్డావా? ఈ లోక ప్రేమ చేత నువ్వు దుఃఖానికి గురయ్యావా? ఈ లోక ప్రేమ ఎప్పటికీ శాశ్వతమైనది కాదు. యేసయ్య ప్రేమ మనకు ప్రాణం పోస్తుంది. ఇప్పుడు వరకు లోక ప్రేమను నమ్మి మోసపోయి ఎంతోమంది మరణానికి గురైపోతున్నారు. ఒక 2 డేస్ నుంచి నేను యూట్యూబ్‌లో వింటున్న వార్త ఏంటంటే, వైష్ణవి అనే ఒక అమ్మాయి చాలా దారుణంగా చంపబడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే అతను ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపేశాడు. ఈ లోక ప్రేమ మనల్ని చంపుతుంది. అదే యేసయ్య ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది. మన కోసం ప్రాణం పెట్టింది. ఈ లోకంలో మన కొరకు ఏ ప్రేమ ప్రాణం పెట్టలేదు, కానీ యేసయ్య ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మన కోసం తన త్యాగాన్ని అర్పించిన యేసయ్య ప్రేమ కోసం పరితపిస్తున్నావా? లేకపోతే లోక ప్రేమ వైపు వెళ్తున్నావా? ఈ రాత్రి యేసయ్య నిన్ను అడుగుతున్నాడు. యేసయ్యను ప్రేమించి యేసయ్య ప్రేమ కౌగిల్లోనికి నీవు నేను రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ లోక ప్రేమ ఎప్పటికీ శాశ్వతమైనది కాదు. అది నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా యేసయ్యని ప్రేమను అనుభవించి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోక ప్రేమ ఎప్పటికైనా మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. మనకు దుఃఖాన్ని తీసుకువస్తుంది, కానీ యేసయ్య ప్రేమ మనకు సంతోషాన్ని ఇస్తుంది. మన కొరకు ప్రాణం పెట్టింది. ఆ ప్రేమను ప్రతిరోజు ప్రేమిస్తూ యేసయ్య ప్రేమలో మనం ఎప్పటికీ బందీలుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. ఈ రాత్రి ఆయన ప్రేమను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు కూడా సిద్ధంగా ఉండాలని యేసయ్య కోరుచున్నాడు. ఆయన ప్రేమను అనుభవించడానికి సిద్ధపడదామా?